చేద్దాం. నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జనసేన కార్యాలయంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన కార్యకర్తల్లో కొంత ఆందోళన కనిపిస్తోందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీదే అధికారమని మనుక్రాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గత 6 సంవత్సరాలుగా నేను కానీ కొన్ని వేలాది మంది జనసేన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాని మీద పోరాటాలు చేస్తూనే ఉండారు. అది రోడ్ల విషయం కావచ్చు, దుస్థితి గురించి, అదేవిధంగా నెల్లూరులో క్రైమ్ గురించి కావచ్చు, అదేవిధంగా కరెంట్ ఛార్జీల పెంపు మీద కావచ్చు, ఇలాంటి సమస్యలు, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే గత 6 సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతం చేసుకుంటూ కొన్ని వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా కమిటీలో మన స్థానం కల్పిస్తూనే ఉన్నాము. అదేవిధంగా కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో ఎవ్వరూ చేయనంత విధంగా ఎంతోమందికి కూరగాయల పొట్లాలు కానివ్వండి, ఆహార పొట్లాలు కానివ్వండి, మాస్కులు, శానిటైజర్లు అన్నీ పంచిన జనసేన పార్టీ నేను కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. నెల్లూరు సిటీలో ప్రతి గడపకి కనీసము 1 కాదు 2-3 సార్లు తిరుగున్నాము. ప్రతి ఒక్క ప్రజల్ని కలిసాము. ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. తప్పకుండా మీకు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తాం, గెలిపించుకుంటాం అంటున్నారు. నేను కూడా కోట్లాది రూపాయల వ్యాపారాలు వదులుకొని నేను పుట్టిన ఊరికి ఒక తపనతో ఏదన్నా చెయ్యాలా, మంచి చేయాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, వాళ్ళకి అండగా ఉండాలా, అభివృద్ధి చేయాలా, రాజకీయాల్లో ఒక హుందాతనమైన రాజకీయాలు తీసుకురావాలి, హుందాతనం తీసుకురావాలి అనే తపనతో నేను వచ్చాను. ప్రజలు కానివ్వండి ఎంతో బాగా ఆదరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు సిటీ ప్రజలు ముఖ్యంగా. అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమం కోసం 1.5 సంవత్సరం నుంచి ఆ కార్యక్రమంలో నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి, మా డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా వందలాది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మేము ముఖ్యంగా ఈ కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీ శ్రేణులందరూ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి తరలి రావడం, వీరందరూ కొంచెం ఉద్రేకానికి లోనవడం కూడా జరిగింది. దీనికి ముఖ్య కారణం మేము గత సంవత్సరంన్నర కాలంగా నెల్లూరు నగరంలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రతి ఇంటికి కరపత్ర రూపంలో వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలని, దాష్టికాలని ప్రజలకి చేరవేర్చి ప్రజలకి ఎంతో దగ్గరయ్యాం. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగానే ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మేము నెల్లూరు నగర సీటుని ఈరోజు జనసేన పార్టీ ఆశించింది, అదేవిధంగా పనిచేసింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు అయితే గత 5-6 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో జన సైనికులందరికీ ఒక కార్యాలయాన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఓ పక్క నేను కానీ, మా జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా మా నాయకులు కానీ, మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, మా సిటీ నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కుటుంబాలని సైతం వదిలేసి పోరాటమే, ప్రజల కోసం పోరాడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మేము నిన్న తొలి జాబితా జనసేన తెలుగుదేశం పార్టీలు రిలీజ్ చేశారు. మా అధినేతలు నిర్ణయించిన విధంగా ఏదైతే మాకు నిజంగా తీవ్ర మనస్తాపం అయితే మేము నిజంగా గురి చెందాం. ఎందుకంటే నెల్లూరు నగరం మేము 2009లో క్రితంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీటు. అదేవిధంగా నెల్లూరు నగరంపై మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టి, అదేవిధంగా మా టైం కానీ మొత్తం అన్నీ పెట్టి నెల్లూరు నగరంలో ఒక నిజమైన బలమైన శక్తిగా ఈరోజు జనసేన పార్టీని మేము ముందరికి తీసుకొని వచ్చాం.